కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజేంద్రనగర్ సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నేతలు రాజేంద్రనగర్లో 100 ఎకరాల భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. అవినీతి పరులకు ఓటుతోనే జనం బుద్ధి చెబుతారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అవినీతిలో మునిగిపోయారన్నారు. కేసీఆర్ వచ్చాక తాగుడులో రాష్ట్రం నెంబర్ 1 అయిందన్నారు. తుపాకీ రాముడు చెప్పే మాటలు నమ్మొద్దని, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. పార్టీ సృష్టించే సునామీలో బీఆర్ఎస్ గాలి కొట్టుకపోతుంది. ఇవాళ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది. మరి నేను అడుగుతున్న రాజేంద్రనగర్ యువకులను, ఇంతకుముందే శంషాబాద్ మండల పార్టీ 10,000 ఓట్ల మెజార్టీ ఇస్తే ఈ నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రైతు బంధు మొదలైంది 2018లో, ధరణి వచ్చింది 2020లో. ఆ 2 ఏళ్ళు రైతు బంధు ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంటు రాదు రైతులకని. ఓ సన్నాసి ఉచిత కరెంటును కల్పించిందే మేము. సన్నాసి 24 గంటల ముసుగులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ. ఏ వ్యవసాయానికి విద్యుత్ అందించే సబ్ స్టేషన్ కైనా పోదాం, లాగ్ బుక్ తీద్దాం. నిజంగానే ఈ నెల మొత్తం నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చి ఉంటే నేను మా కస్తూరి నరేందర్ నామినేషన్ వెయ్యము. నువ్వు తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను మా కస్తూరి నరేందర్ నామినేషన్ వెయ్యము. ఒకవేళ రైతులకు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వలేదని సబ్ స్టేషన్లో నిరూపిస్తే శంషాబాద్ బస్ స్టాండ్ ముందల అంబేద్కర్ సాక్షిగా నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ సిగ్గులేనోడే, ముక్కింత పొడుగుంది నేలకు రాస్తే పోయేదే ఉందని రాస్తాడు. ఎందుకంటే ఆయన మోసం చేసేది అలవాటైంది.